రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. తమ్ముడైన కుశధ్వజునితో జనక మహారాజు తన ఆస్థానంలో కూర్చుని ఉన్నాడు. దశరథ మహారాజును అక్కడికి ఆహ్వానించమని మంత్రులను పంపాడు. గురువులు, పురోహితులు పరివారంతో అక్కడికి వచ్చిన దశరథునికి తగిన ఆసనాన్ని సమర్పించాడు. వారందరూ వారి వారి ఆసనాలలో కూర్చున్న తరువాత దశరథుడు గురువైన వశిష్ఠుని ఇక్ష్వాకు వంశ చరిత్రను తెలుపవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్పసాగాడు. అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మదేవుని నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుని నుండి వివస్వంతుడు అంటే సూర్యుడు జన్మించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు, ఆయన మొదటి ప్రజాపతి. ఆ మహారాజు కుమారుడు ఇక్ష్వాకు, ఆయనే మొదటి అయోధ్యాపతి. ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, ఆయన కుమారుడు వికుక్షి, ఆయన సుతుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు యొక్క కుమారుడు త్రిశంకు, ఆయన పుత్రుడు దుందుమారుడు, ఆయన సుతుడు యవనాశ్వుడు. యవనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాత చక్రవర్తి సుతుడు సుసంధి. సుసంధికి ఇద్దరు కుమారులు, ధ్రువసంధి మరియు ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు భరతుని కుమారుడు. హైహయ, తాలాజంఘ, శశిబిందు అనే రాజ్యాల రాజులు అసితునికి శత్రువులై ఆయనతో యుద్ధం చేశారు. వారిని యుద్ధంలో ఎదిరించలేక ఓడిపోయి తన ఇద్దరు భార్యలతో అడవికి వెళ్ళిపోయాడు. అసితుడు అడవిలోనే మరణించాడు. ఆయన మరణించేటప్పటికీ ఆయన ఇద్దరు భార్యలు గర్భవతులుగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు తన సవతి గర్భం నాశనం చేయాలని ఆమెకు విషాన్ని ఇచ్చింది. విషప్రభావానికి లోనైన కాళింది తన గర్భాన్ని రక్షించుకోవడానికి భృగు మహర్షి కుమారుడైన చ్యవనుని ఆశ్రయించింది. ఆయన అనుగ్రహంతో మహాబలశాలి, పరాక్రమవంతుడు, తేజోమూర్తి అయిన పుత్రుడు జన్మించాడు. గర అంటే విషం. విషప్రయోగం తరువాత జన్మించినందువలన అతడు సగరుడు అని ప్రసిద్ధుడయ్యాడు. సగరుని కుమారుడు అసమంజసుడు. అసమంజసుని పుత్రుడు అంశుమంతుడు, ఆయన పుత్రుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుని పుత్రుడు కాకుత్స్థుడు, ఆయన కుమారుడు రఘుమహారాజు. రఘుకుమారుడు ప్రవృద్ధుడు, ఆయన వశిష్ఠుని శాపం వల్ల నరమాంస భక్షణ చేసే రాక్షసుడయ్యాడు. కోపంతో వశిష్ఠుని శపించడానికి నీటిని చేతిలో తీసుకున్నాడు. భార్య వారించడంతో ఆ నీరు ఆయన పాదాలపై పడి కల్మాషపాదుడయ్యాడు. ఆయన కుమారుడు శంఖణుడు. శంఖణుని పుత్రుడు సుదర్శనుడు, ఆయన కుమారుడు అగ్నివర్ణుడు. ఆయన కుమారుడు శీఘ్రగుడు, ఆయన సుతుడు మరువు. మరువు యొక్క కుమారుడు ప్రశుశ్రుకుడు, ఆయన పుత్రుడు అంబరీషుడు. నహుషుడు అంబరీషుని పుత్రుడు. నహుషుని తనయుడు యయాతి. యయాతి కుమారుడు నాభాగుడు, ఆయన కుమారుడు అజుడు. అజమహారాజు పుత్రుడు దశరథుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని తనయులు. ఇక్ష్వాకు వంశం పరమ పవిత్రమైంది. ఇక్కడ జన్మించిన రాజులందరూ పరాక్రమవంతులు, సత్యసంధులు, ధర్మాత్ములు. ఓ రాజా, ఈ మహావంశంలో పుట్టిన రామ లక్ష్మణులకు నీ కుమార్తెలైన సీతా ఊర్మిళలను ఇచ్చి వివాహం చేయడం యుక్తమైనది. వంశవైభవం, గుణగణాలు ఈడుజోడు బట్టి నీ కుమార్తెలను వివాహం చేసుకోవడానికి పరస్పరం తగినవారు అని వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశం గురించి జనక మహారాజుకు వివరించారు. వశిష్ఠ మహర్షి చెప్పిన ఇక్ష్వాకు వంశం గురించి విన్న జనకుడు ఆయనతో, మహాత్మా, వివాహ సమయంలో కన్యాదాత కూడా తన వంశం గురించి చెప్పడం సమంజసంగా ఉంటుంది. కాబట్టి నేను నా వంశవృత్తాంతాన్ని వివరిస్తాను, దయచేసి వినండి అని అన్నాడు. మా వంశానికి మూల పురుషుడు ధర్మాత్ముడు, పరాక్రమశాలి అయిన నిమి. ఆయన కుమారుడు మిథి. ఆయన మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఆయన మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. అతని పుత్రుడు సుకేతు. సుకేతుని తనయుడు పరమధార్మికుడు, బలశాలి అయిన దేవరాతుడు. ఆయనకే శివధనస్సు లభించింది. ఆయన సుతుడు రాజర్షి అయిన బృహద్రథుడు. ఆయన కుమారుడు మహావీరుడు. అతని కుమారుడు సుధృతి. సుధృతి తనయుడు దృష్టకేతు. ఆయన రాజర్షి. దృష్టకేతుని తనయుడు హర్యశ్వుడు. అతని పుత్రుడు మరువు. అతని సుతుడు ప్రతింధకుడు.
ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు. అతని పుత్రుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీద్రకుడు. ఆయన సుతుడు కీర్తిరాతుడు. ఆయన పుత్రుడు మహారోముడు. ఆయన సుతుడు రాజర్షి అయిన స్వర్ణరోముడు. అతని పుత్రుడు మహానుభావుడైన హ్రస్వరోముడు. హ్రస్వరోముని 2 కుమారులలో నేను పెద్దవాడిని. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి పెద్ద కుమారుడైన నాకు రాజ్యాభిషేకం చేశారు. తమ్ముడైన కుశధ్వజుని పోషణాధికారిగా నియమించి ఆయన వనాలకు వెళ్లారు. ఆయన స్వర్గస్థుడయ్యాడు. నేను నా తమ్ముడు రాజ్యాన్ని చూసుకుంటున్నాము. కొంతకాలం తరువాత సాంకాస్యపురాన్ని పరిపాలిస్తున్న సుధన్వుడు అనే రాజు శివధనుస్సును సీతను తనకు ఇవ్వమని నన్ను కోరాడు. నేను అందుకు నిరాకరించాను. అప్పుడు అతడు మిథిలపై యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో మరణించాడు. వీరోచితంగా యుద్ధం చేసి రాజును మట్టుపెట్టిన నా తమ్ముని సాంకాస్య రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాను. మునీశ్వర, నా 2 కుమార్తెలలో సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇస్తానని 3 సార్లు పలికి వాగ్దానం చేస్తున్నాను అని వశిష్ఠునితో చెప్పి దశరథ మహారాజుతో, మహారాజా, రామలక్ష్మణులకు సమావర్తనం నిర్వహించండి. నాంది శ్రాద్ధ విధులను చేయించండి. నేటి నుండి 3వ రోజు ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో వివాహం జరిపిద్దాము. వారి సుఖమయ జీవనం కోసం వారి చేత గో, భూ, తిల, హిరణ్య దానాలను ఇప్పించండి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు వారితో, ఇక్ష్వాకు వంశం మరియు విదేహ వంశం రెండూ సాటిలేనివి. వైభవోపేతమైన ఈ 2 వంశాల మధ్య వివాహబంధం ఏర్పడడం ఉత్తమమైనది. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. జనక మహారాజా, నేను వశిష్ఠ మహర్షి సమ్మతితో మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ తమ్ముని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపించాలని నా అభిలాష. దశరథుని 4 పుత్రులు రూపగుణవంతులు, పరాక్రమవంతులు. ఈ వివాహ బంధంతో ఉన్నతమైన 2 వంశాల బంధం దృఢమవుతుంది అని అన్నాడు. విశ్వామిత్రుని మాటలు విన్న జనకుడు 2 చేతులు జోడించి మహర్షితో, మునీశ్వర, బ్రహ్మర్షులైన మీరిద్దరూ చెప్పిన మాటలు మాకు శిరోధార్యము. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహం జరిపించడానికి సమ్మతిస్తున్నాము. ఈ 4 వివాహాలు ఒకే రోజు జరిపిద్దాం. ఓ బ్రహ్మర్షి, నేడు మఖానక్షత్రం, రేపు పూర్వ ఫల్గుని, ఎల్లుండి ఉత్తర ఫల్గుని. సంతానప్రదుడైన భగప్రజాపతి ఉత్తరా నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహం జరిపించడం ఉత్తమమని పండితుల వాక్కు. కాబట్టి ఆ రోజే వివాహం జరిపిద్దాం. మహాత్మా, నాకు కన్యాదాన ఫలం లభించడానికి మీరు గొప్ప ఉపకారం చేశారు. నేనెప్పటికీ మీ శిష్యునిగా ఉంటాను అని జనకుడు విశ్వామిత్రునితో అన్నాడు. తరువాత దశరథుడు అక్కడి నుండి వీడ్కొని వశిష్ఠ, విశ్వామిత్రులతో తన విడిది చేరుకుని వివాహ ప్రారంభ శుభకార్యాలు చేయసాగాడు. విధి విధానంగా నాంది కార్యక్రమాలు చేసి ప్రాతకాలంలో సమావర్తన నిర్వహించాడు. పుత్రవాత్సల్యం గల రాజు తన కుమారుల క్షేమం కోరి ఒక్కొక్కరి పేరు మీద బంగారు కొమ్ములు గల సమృద్ధిగా పాలిచ్చే 1,00,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 70 నుండి 72వ సర్గ వరకు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.